వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజల ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చిన ప్రజల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలు మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ ర్యాలీ చేయడం జరిగింది. దీనిలో కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మా అనకాపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని పట్టణంలోని కూడా ఈ సంతకాలు సేకరించి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే నెల అందజేయడం జరిగింది. ఈ కోటి సంతకాల సేకరణ అనంతరం రాష్ట్ర గవర్నర్ గారికి అదేవిధంగా ప్రధానమంత్రి గారికి మా అనకాపల్లి ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే నష్టపోతారు ఈ మెడికల్ కాలేజీలు అలాగే హాస్పిటళ్ళు ప్రైవేటీకరణ చేస్తే మా తరపు నుంచి విన్నపం ఇవ్వడం జరిగింది. అంటే రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పేద మధ్యతరగతి కుటుంబాలని వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాం పెట్టడం వలన ఈరోజు ప్రతి గ్రామీణ ప్రాంతంలోని పేద మధ్యతరగతి కుటుంబాల్లోని ఇంజనీర్లు ఎంతోమంది ఇంజనీర్లు అవడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేట్ వైద్యం చేయించుకునే స్థాయికి ఎదిగారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు తీసుకురావడం జరిగింది. ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి 2019 వరకు కూడా కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఈ మెడికల్ కాలేజీలు మొత్తం అన్నీ పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కుట్రతో కార్పొరేటర్లకి ఈ కాలేజీలను అందజేయాలనేటువంటి ఒక మోసపూరిత ఆలోచనలతో వీటన్నిటినీ కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేసింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజల తరపున ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటాం అని నిరూపిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత నెల రోజుల నుంచి కూడా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కానీ ఈ ఉద్యమం సక్సెస్ఫుల్గా అవుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున పోరాటం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ ప్రైవేటీకరణ చేసేటువంటి ఆలోచనను విరమించుకొని ప్రత్యక్షంగా ఈ మెడికల్ కాలేజీలు మరియు హాస్పిటళ్ళు నడిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి అనకాపల్లి ప్రజల అదేవిధంగా ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసిన నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.